దేవర బడ్జెట్ ఎంత? ఎన్టీఆర్ ఎన్ని కోట్ల పారితోషికం తీసుకున్నాడో తెలుసా? దేవర థియేటర్స్ లోకి వచ్చేశాడు. తారక్ నట విశ్వరూపం, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ అయితే అరుపులతో దద్దరిల్లిపోయాయి. వరల్డ్ వైడ్ వేల థియేటర్స్ లో రిలీజ్ కావడంతో తొలి రోజు వసూళ్లు గట్టిగానే రాబోతున్నాయని తెలుస్తోంది. సరే, ఇదంతా పక్కన పెడితే దేవరకి బడ్జెట్ ఎంత, రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. RRR తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. గతంలో తారక్తో జనతా గ్యారేజ్ తీసిన కొరటాల దీనికి దర్శకుడు. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీసిన ఈ సినిమాకు దాదాపు 300 కోట్ల బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పారితోషికాల విషయానికి వస్తే దేవరలో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ దాదాపు 60 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. హీరోయిన్ గా చేసిన జాన్వి 5 కోట్లు, విలన్ గా చేసిన సైఫ్ అలీ ఖాన్ 10 కోట్లు, ఇతర కీలక పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్ 1.5 కోటి, శ్రీకాంత్ 50 లక్షలు, మురళీ శర్మ 40 లక్షలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. కెప్టెన్ ఆఫ్ ద షిప్ పైన దర్శకుడు కొరటాల శివ ఏకంగా 30 కోట్ల వరకు అందుకున్నాడని సమాచారం.